హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారే అనుకుంటున్నాను. సో ఈరోజు థర్స్డే నాది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుందో షెడ్యూల్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. సో మార్నింగ్ లేస్తూనే బెడ్షీట్స్ అవన్నీ రగ్గులు ఉంటాయి కదా, అవన్నీ మడత వేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఇక్కడ బొమ్మలన్నీ పడి ఉంటాయి నిహాంత్వి. సో అవన్నీ మంచిగా పేర్చి బెడ్ ఫస్ట్ రెడీ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత మా ఆయనకి డ్రెస్ తీసి పెట్టేస్తాను బయటికి ఆఫీస్కి, సో దట్ టైం కవర్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత చూడండి, ఇది ఫైనల్ లుక్. అంటే ఈ బెడ్షీట్ కొంచెం చిన్నగా అయింది, సో ఇది నేను మారుస్తాను మళ్ళీ. అండ్ రాత్రి హోంవర్క్ చేయలేదనేసి వాళ్ళ నాయనను నిహాంత్ ఇప్పుడు కూర్చొని హోంవర్క్. అండ్ లోపల కసువు నూకేసి అంత అయిపోయాక ఈ వరండా బెట్టుకులు అవన్నీ నూక్కుంటాను. దాని తర్వాత నిహాంత్ని కొంతసేపు ఎత్తుకుంటాను. మార్నింగ్ లేస్తూనే నిహాంత్ని కొంతసేపు ఎత్తుకోవాలి, లేకుంటే ఏడుస్తాడు. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాక స్వామి పూజ డైలీ యాజ్ యూజువల్ ఉంటుంది. సరే. అయితే ఈరోజు నిహాంత్ లేట్గా లేసాడు, అందుకు నిహాంత్కి లైట్గా మిల్క్ చోకోస్ ఇచ్చాను. అండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయినాడు. అండ్ దాని తర్వాత నిహాంత్కి మెల్లిగా స్కూల్ టిఫిన్ పంపిస్తాను వాళ్ళ డాడీతో స్కూల్ టిఫిన్ పంపించినాక ఇద్దరికి ఒకటేసారి కట్టేస్తాను. సో ఒకరోజు ముందే అనుకుంటాం మేము టిఫిన్కి ఏం చేయాలని చెప్పేసి, సో దట్ నేను మార్నింగ్ లేస్తూనే ఆ ప్రకారంగా నేను అవన్నీ వెజ్జెస్ అవన్నీ తరుక్కుండే చేస్తాను. సో నిన్న రాత్రి మేము దోశ అనుకున్నాము. సో దోశకి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తాను. ఆలు కూర అని అడిగాడు, ఆలు కూర. అమ్మాయిని అడిగినాడు ఆలు కూర, చట్నీ, దోశ ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను మార్నింగ్. తిను నువ్వు. బాగుందా? ఇప్పుడు తింటా. బాగుందా? బాగుందా? థ్యాంక్ యూ. మెల్లిగా. సో నిహాంత్ అయితే 8:30కి అంతా వెళ్ళిపోతాడు. అండ్ మా ఆయన వచ్చేసి 9:30, 10కి అంతా వెళ్ళిపోతాడు. సో ఇద్దరికి టిఫిన్ అన్నీ కట్టేసినాక నేను మళ్ళీ 10:30 అలా టిఫిన్ చేస్తాను. సో ఈరోజు చాలా హెడేక్గా ఉంది అనేసి నేను కొంచెం కాఫీ చేసుకున్నా. ఎప్పుడూ తాగను, ఎప్పుడూ ఒకసారి తాగుతాను నేను కాఫీ. సో ఈరోజు చాలా తాగాలనిపించింది, సో అందుకు కాఫీ తాగాను. అండ్ దాని తర్వాత టిఫిన్ అయినాక ఇంకా పాత్రలన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటాను. అప్పటికప్పుడే క్లీన్ చేసేసి మళ్ళీ అన్నీ సర్దేసి పెట్టేస్తాను పైకి.
సో టిఫిన్ అంతా కంప్లీట్ అయినాక నేను పాత్రలన్నీ కడిగేసినాక నేను మళ్ళీ ఇంకోసారి కిచెన్ తుడుచుకుంటాను. ఫుల్ గ్యాస్ స్టవ్ అంతా ఆయిల్ అయిపోయి ఉంటుంది కదా, సో అదంతా తుడుచుకొని ఆ బండ అంతా తుడుచుకొని క్లీన్ అంతా చేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఈరోజు నాకు కొంచెము వర్క్ ఉండే, సో ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకుంటా ఉంటే లైట్గా. సో ఒక బిగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను నెక్స్ట్. సో అది కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్లో ఈరోజు నేను బీరకాయ కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా బాగుంది. నిహాన్ స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. నిహాన్ ఇంకా పడుకొని యాక్షన్ చేస్తున్నా చూడండి. సో ఈరోజు లంచ్లో బీరకాయ కూర అని చెప్పాను కదా, అదైతే చాలా టేస్టీగా ఉండే. అండ్ దాని తర్వాత లంచ్ అయిపోయాక సో నిహాన్ని పడుకోబెట్టేస్తాను కొంతసేపు. సో 5:30 వరకు పడుకుంటాడు. దాని తర్వాత లేపేసి కొంతసేపు చదువుకోమని చెప్తాను, చదువుకుంటాడు. అంతలోపల నేను వాడు లేసే వరకు నేను అన్నీ క్లీన్ చేసుకుంటా, మళ్ళీ కూడా గ్యాస్ స్టవ్ తుడుచుకుంటాను. అదంతా క్లీన్ అయినాక నేను కొంతసేపు రెస్ట్ తీసుకొని అయితే ఇదే నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. మీకు ఇచ్చిన వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అంతవరకు బాయ్.